మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మరియు ఉపాసన గారికి పండంటి మగబిడ్డ పుట్టడం చాలా ఆనందదాయకం. చిరంజీవి గారికి కూడా మొదటి సంతానము పాప, రెండో సంతానం బాబు. అట్లాగే రామ్ చరణ్ గారికి కూడా మొదటి సంతానం పాప, రెండో సంతానము బాబు పుట్టడం మాకు చాలా ఆనందదాయకం, సంతోషకరం. ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. ఈయన చిరంజీవి గారి పేరు మీద వీరాభిమాని అనే సినిమా తీసినటువంటి డైరెక్టర్ రాంబాబు గారు వీరి సమక్షంలో మా అందరం కూడా కలిసి ఇక్కడ సెలబ్రేషన్స్ కి స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ కి అపోలో హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి ఆ ఉపాసన గారికి రామ్ చరణ్ గారికి పుట్టినటువంటి 12 బిడ్డకు కుమారుడికి శుభాకాంక్షలు చెప్పడానికి మేము వచ్చినాము. ఇప్పుడే చిరంజీవి గారు కూడా వచ్చినారు. మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. 2 రాష్ట్రాల్లో కూడా అందరూ పండుగ జరుపుకుంటున్న విషయం. రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టడం అనేది చాలా సంతోషకరమైన వార్త. మెగా అభిమానులకి ఎంత 40 ఏళ్లుగా చిరంజీవి గారికి అభిమానులుగా ఉన్నటువంటి ప్రతి అభిమానికి కూడా ఇది ఎంతో పండుగ శుభవార్త. అలాగే మా మెగా అభిమాని వీరాభిమాని సినిమా టీం తరపున చిరంజీవి గారి కుటుంబానికి, మెగా కుటుంబానికి, మెగా అభిమానులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా అందరూ కూడా 2 రాష్ట్రాల్లో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అపోలో హాస్పిటల్లో ఈ రోజు ఆ మెగా అభిమానులు అందరూ కూడా 2 రాష్ట్రాల నుంచి వచ్చి పండుగ చేసుకుంటున్నారు. జై రామ్ చరణ్, జై మెగాస్టార్. జై రామ్ చరణ్. మా ఇంట్లో మెగా వాసుడు పుట్టాడు కదా, చాలా చాలా హ్యాపీ. అది ఆనందం చెప్పలేకపోతున్నాం, మాటల్లో చెప్పలేకపోతున్నాం మేము. అది మగపిల్లడు పుట్టలేదు, వంశోద్ధారక లేడు అన్న వాళ్ళందరికీ చెప్పిచ్చు కొట్టినట్టుగా ఈ రోజు మా శుభ సందర్భం జరిగింది. మాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాము. మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. మేమంతా కూడా జనసేన వీర మహిళం. మాకు ఒక మనవడు పుట్టాడండి. చిరంజీవి గారికి మనవడు అంటే మాకు మనవడే. ఇది మెగా ఇయర్ అని చెప్పడానికి మేము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామండి. ఈ ఇయరే మెగా ఇయర్ అండి. పండుగ అండి, ఒక ఇంట్లో పండుగ కాదు ఇది. కంప్లీట్లీ 2 రాష్ట్రాల్లో జరుపుకోవాల్సిన పండుగ. చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. అది మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. మన ఇంట్లో చిన్న పిల్లలు పుట్టగానే మనం ఎంత ఆనందపడతామో అంత ఆనందంగా ఉంది. స్పెషల్లీ మేము ఈ రోజు వచ్చి మేము చూసి మేము కంగ్రాట్ చేసాము. మా స్వామినాయుడు గారు పిలిచారు, అందుకోసం వచ్చాము, విజిట్ చేసాము. అండ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ ఉంది. మేము చిన్నప్పటి నుంచి మెగా అభిమానులమే, ఫ్యామిలీ మెగా అభిమానులమే. ఇప్పుడు జనసేన వీర మహిళలం. సో అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్ విషెస్ చెప్తున్నాము మెగా ఫ్యామిలీకి.